హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మనం నీట్ ఫినిషింగ్‌తో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇలా కంప్యూటర్ వర్క్ చేయించుకుంటారు కదా! దానికోసం చూపిస్తున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి ఇలాగ మనం లైనింగ్ పీస్‌ని తీసుకొని ఇలాగ నెక్ ఫోల్డింగ్ దగ్గర మిడిల్‌లో ఒక టక్, అలానే మనం షోల్డర్‌కి పెట్టుకుంటాం కదా! అక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు. వీళ్ళు ఏసే వర్క్ అనేది మనకి వెడల్పు ఎక్కువ ఏసేస్తారండి. చూసారు కదా! ఇది మిడిల్ పాయింట్. ఇక్కడ ఇలాగ పిన్స్ అనేది పెట్టుకున్నాను. వర్క్ అనేది కదలకుండా 2 ఒకే చోట ఉండేలాగా. కింద మిడిల్‌లో కూడా ఒక పిన్ పెట్టుకోండి. కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న బ్యాక్ నెక్ అనేది ఇలా పెట్టుకొని, ఇక్కడ ఒక పావించ్ అనేది కొద్దిగా పైకుండాలి. చూపిస్తాను చూడండి మీకు ఇటు సైడ్ తిప్పి. ఎందుకంటే వీళ్ళ నెక్ అనేది ఎక్కువ బ్రాడ్‌గా ఏసేస్తారు కదా! అది చూసుకోవాలి. ఇలా కింద సైడ్ పైకనేది పెట్టుకున్నాము అంటే మనం ఒక పావంత ఇంచు మనం పైకి ఉంచుకోవాలి. అప్పుడు ఇలా పిన్ పెట్టుకున్నామంటే కదలకుండా ఉంటుంది మనకిక్కడ. ఫస్ట్ వచ్చి ఇలా చూసుకున్నామంటే నెక్ మన సైజుకి మనం మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా ఇదొచ్చేసి అలసల మార్కింగ్. ఇదొచ్చి ఖర్చుకి ఒక పావించు. ఇలా మనం మార్క్ చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా! మార్క్ చేసుకున్న లైనింగ్ పాయింట్ అనేది మనం దీని మీద కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి ఇలా మార్క్ చేసుకొని ఎడ్జ్‌లో మనం పెట్టుకోవాలండి. ఇలా కట్ ఇచ్చాం కదా! ఇక్కడ ఇలాగా. ఇలా మనం ఖర్చుకు పెట్టుకున్న దగ్గరే మనం కట్ ఇచ్చింది పెట్టుకోవాలి. చూసారా ఎంత ఎక్స్ట్రా వచ్చిందో? 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారండి. మనం ఇలా ఉన్నది ఇలానే కుట్టామంటే షోల్డర్స్ అనేది జారిపోతాయి. అలా కాకుండా మనం ఇలా పెట్టుకొని మార్క్ చేసుకొని దానికి మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అనేది పెట్టుకున్నాము అంటే వాళ్ళ నెక్ సైజ్‌కి మనం కరెక్ట్‌గా వస్తుంది. దానివల్ల షోల్డర్స్ అనేది జారదు. ఇలా వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకోండి. చూసారా 1 ఇంచ్ పైనే మనకి అటు హాఫ్ ఇటు హాఫ్ చూసుకున్న 1 ఇంచ్ పైనే ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఇలా స్కేల్ పెట్టుకొని క్రాస్‌గా చూసారా ఇలా క్రాస్‌గా అనేది మార్క్ చేసుకోవాలి. కింద నెక్ దగ్గర అయితే ఫోల్డ్ చేయకూడదండి. మళ్ళీ లుక్ పోతుంది. ఇలా క్రాస్‌గా పెట్టుకొని మనం మార్క్ చేసుకున్నామంటే మనకి షోల్డర్స్ అనేది జారడం అనే ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న పైన మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనం నెక్ అనేది తగ్గించుకొని వాళ్ళ మెజర్మెంట్‌కి మనం ఫిట్ చేసుకున్నాము అంటే మనం నార్మల్ బ్లౌజ్ ఎలాగ కుడతామో అలాగే వర్క్ బ్లౌజ్ అయినా వాళ్ళు ఎంత నెక్ విడ్త్ ఎక్కువ ఇచ్చినా కూడా మన ఫినిషింగ్‌తో మనం ఇవ్వచ్చు. వాళ్ళ షోల్డర్స్ అనేది జారే ప్రాబ్లమ్ ఉండదండి. చూసారా ఇలా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని మనం దీన్ని ఎలా ఉందో చూపిస్తాను చూడండి కుట్టాక. ఇలాగా. చూసారా నెక్ అనేది చిన్నగా అయింది ఇప్పుడు. ఇంత సైజ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తాడు వాడు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్ కొలత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ అనేది కరెక్ట్‌గా ఇక్కడ కుట్టు వేసిన మిడిల్ పాయింట్‌లో మనం మిడిల్ టక్ ఇచ్చాం కదా లైనింగ్‌కి. ఆ మిడిలు, ఈ మిడిలు ఎగ్జాక్ట్‌గా ఉండేలా చూసుకోవాలండి. కింద నెక్ దగ్గర కూడా చూసుకోవాలి. ఇలాగ వర్క్ దగ్గర ఒక పావించ్ ఉందా లేదా పైకి ఎక్స్ట్రా అనేది చూసుకొని మనం పిన్‌తో పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్స్ట్రా. అలా పెట్టుకొని మనం ఇప్పుడు పిన్ పెట్టుకుని కుట్టాము అంటే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ. మనం టక్ ఇచ్చిన దగ్గర ఉందా లేదా మిడిల్ పాయింట్ అనేది మనం అటు ఇటు అలానే కింద సైడ్ కూడా చూసుకొని అప్పుడు పిన్స్‌తో మనం ఇలాగ పెట్టుకోవాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదు. అలానే షోల్డర్స్ కూడా కదలకుండా మనం ఇలా పిన్ అనేది పెట్టుకోవాలి. కొత్తవారు ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టారు అంటే మీకు ప్రాబ్లమ్ ఉండదండి. జరిగిపోతుంది, సరిగ్గా లేదు అనే ప్రాబ్లమ్ ఉండదు. ఇలా పిన్స్ అనేది వాడండి. ఇలా నేను ఎక్కడెక్కడ పెట్టానో అలా పెట్టుకొని ఇప్పుడు మనం ఎలా కదిపినా కూడా క్లాత్ అనేది జరగదు చూసారు కదా! ఇప్పుడు ఇది కట్ వర్క్ కాబట్టి నేను ఇలాగ సింగిల్ ఫుట్ అనేది పెడుతున్నానండి. మ్యాక్సిమం వర్క్ బ్లౌజులు ఏట్లికైనా మనం ఇలా సింగిల్ ఫుట్ పెట్టుకొని కుట్టాము అంటే వాళ్ళు స్టిచ్ చేసిన వర్క్‌కి వారా వస్తుంది మనకి కుట్టు అనేది. దానివల్ల చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారా ఇలా సింగిల్ పాదం అనేది నేను ఫిట్ చేస్తున్నాను. ఇలా పెట్టుకొని కుట్టారు అంటే మీకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. చూసారా ఇది కట్ వర్క్ కదా! చాలా నిదానంగా కుట్టుకోవాలండి. మనకి ఖర్చుకు పెట్టుకున్నాం కదా! ఆ ఖర్చుకు పెట్టుకున్న దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదిగో కట్ అనేది ఉంది కదా! కనిపిస్తుంది కదా మీకు. అదే కనిపించడం కోసం మీకు పైన ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను క్లాత్ పైన.
అక్కడి నుంచే మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా ఇలాగా నిదానంగా కుట్టుకోవాలండి. కట్ వర్క్‌కి ఎప్పుడు కూడా మన ఎడ్జ్‌లోనే వర్క్ చేసిన ఎడ్జ్‌లోనే మన కుట్టు అనేది పడాలి. అలానే ఇలా కరువు తిరిగిన దగ్గర కిందకి కరెక్ట్‌గా మిడిల్ పాయింట్‌కి వచ్చేలా చూసుకొని నీడిల్ అనేది కిందకి దింపుకోవాలి. ఆ దింపుకున్న తర్వాతనే మనం ఇలాగ తిప్పుకొని మళ్ళీ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. కట్ వర్క్ అనేది కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. చాలా నీట్‌గా నిదానంగా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఏదోలా కుట్టేశారు అంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికి మళ్ళీ రారండి. మనం ఇలా నీట్‌గా కొంచెం టైం పట్టినా కూడా కుడితేనే మనకి కస్టమర్స్ అనేది కూడా పెరుగుతారు. చూసారా ఇలా కట్ వర్క్ ఎప్పుడు నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి మిడిల్ పాయింట్‌లో మనకి కరువు తిరుగుతుంది కదా! అక్కడ ఖచ్చితంగా నీడిల్ అనేది కిందకి దింపిన తర్వాతనే ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్లారంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారా నేను మొత్తం ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ కార్నర్స్ మాత్రం కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. వీళ్ళది వర్క్ వచ్చేసి బాగా మిడిల్‌లో స్టోన్ వర్క్ కూడా దగ్గరగా ఇచ్చాడు. అందుకే కొంచెం నాకు టైం అనేది కొంచెం ఎక్కువ పట్టింది దీనికి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళారంటే మీకు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని గనక చూస్తున్నారు అంటే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. చూసారా 2 వైపులు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు మనం ఎలా కుట్టామో అలాగా ఒక పావంత ఇంచు ఉంచుకొని మనం కటింగ్ చేసుకున్నాము అంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కువ ఉంచుకోకండి. ఇలాగ ఒక పావించి ఉంచుకొని ఇలా కరువు తిరిగిన దగ్గర మనం ఇలా కట్ అనేది ఇచ్చుకుంటూ అప్పుడు కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళకండి. ఇలా యాంగిల్ తిప్పుకోవడం వల్ల మనకి చాలా నీట్‌గా వస్తుంది. మన కుట్టిన తర్వాత కూడా కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారా ఇలా కట్ చేసేసాను నేను. ఇప్పుడు దీనికి కట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలాగ రౌండ్ తిరిగే దగ్గర అలానే కార్నర్‌లో మాత్రం కంపల్సరీ చివరికి అనేది కట్ చేయండి. అలా అని మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకూడదు. కొంచెం నిదానంగా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ రౌండ్ తిరిగిన దగ్గర కార్నర్స్‌లో ఖచ్చితంగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి కట్ వర్క్ అనేది ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. చూసారా ఇలాగ ప్రతి మూల మనం కుట్టిన కుట్టు అనేది మాత్రం కట్ అవ్వకుండా చూసుకోండి. అంత వరకు మనం కట్ చేసుకున్నప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా చివరి వరకు నేను కట్స్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ రివర్స్ చేసుకున్నాము అంటే చూసారా పిన్స్ పెట్టాను కదా! అందుకే మనకి ఎక్కడ కదలలేదు. ఇప్పుడు ఈ పిన్స్ అనేది తీసేసుకొని మనం అప్పుడు అటు సైడ్ తిప్పుకున్నాము అంటే చూపిస్తున్నాను చూడండి ఇలాగా. మనం వేళ్ళతో ఇలాగ అనుకున్నాము అంటే మనకి కట్ వర్క్ అనేది బయటకొస్తుంది. చూసారు కదా! ఇలా నిదానంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మనం తీసుకున్నాము అంటే కట్ వర్క్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. కొంచెం ఒక్కొక్క వర్క్ బ్లౌజ్ అయితే ఇలా ఎక్కువ కట్ వర్క్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏదైనా స్క్రూ డ్రైవర్‌తో నీట్ ఫినిషింగ్‌తో తీసుకోండి బయటకనేది. చూసారు కదా! ఇక్కడ నార్మల్‌గా ఈ సింగిల్ ఫుట్‌తోనే కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. కానీ వీళ్ళది స్టోన్ అనేది వచ్చిందండి. చూసారు కదా! కట్ వర్క్ పైన స్టోన్ దగ్గరికి ఇచ్చేసారు బాగా. దానివల్ల సింగిల్ ఫుట్ పెట్టాము అంటే మనకి సైడ్ అయిపోతూ ఉంటుంది స్టోన్ పడిన దగ్గర. దానికోసమని నేను మళ్ళీ ఇలా డబల్ పాదం అనేది ఫిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం యాక్చువల్‌గా మనం ఇలా వారా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. కానీ వీళ్ళు స్టోన్స్ అంటించారండి దీని మీద. చాలా చివరకు పెట్టారు. దానికోసమని నేను ఆ స్టోన్ తప్పించుకుంటూ కరువు తిరిగింది కదా! కరువుకి యువతల సైడ్ నేను కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను. మనం సేమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి పైన కుట్టు అనేది పెద్దగా కనిపించదండి వర్క్ మీద. ఇలాగ మనకి స్టోన్స్ అడ్డొచ్చినప్పుడు కూడా మనం చాలా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఎక్కడ కుట్టు వేసామో తెలియకుండా మనం ఇలాగా పైనుంచి కుట్టు అనేది వేసాము అంటే నెక్ ఎప్పుడు బయటికి లైనింగ్ అనేది కనిపించకుండా చాలా నీట్‌గా ఉంటుంది. చూసారా స్టోన్స్ ఎంత వారా ఉన్నాయో. స్టోన్స్ లేదు అంటే మనం వారానే కుట్టు వేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ స్టోన్స్ అడ్డు రావడం వల్ల నేను ఇలాగా కొంచెం లోపటి సైడ్ అనేది కుట్టు వేస్తున్నాను. చూసారు కదా! ఇక్కడ కూడా కర్వ్ అనేది నీట్‌గా తిప్పుకుంటూ వేయాలండి పై కుట్టు కూడా మనం. అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా చివరి వరకు కుట్టు అనేది వేసుకోండి. ఈ కట్స్ అనేది బాగా ఫినిషింగ్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి.
లైనింగ్ బయటికి కనిపించకుండా కుట్టుకోండి. నిదానంగా కుట్టాలి కట్ వర్క్ ఎప్పుడు కూడా. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనకి. కొంచెం టైం పట్టినా మనం టైం తీసుకుని నిదానంగా కుట్టుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారు కదా. ఇలా అనేది మనకి కట్ వర్క్ బ్యాక్ సైడ్ నెక్ అనేది మనకి రెడీ అయిపోయింది. మనం తీసుకున్న ఆది మెజర్మెంట్స్తో నెక్ అనేది ఎలా తగ్గించుకోవాలో కూడా చూసారు కదా మీరు. ఇలా నీట్గా రెడీ చేసుకోండి బ్యాక్ నెక్ అనేది. ఇప్పుడు మనం ఎలా ఉందో అలాగా చుట్టూ కుట్టు వేసుకున్నామంటే రివర్స్ తిప్పుకొని మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలాంటి కట్ వర్క్స్కి వచ్చినప్పుడు మనం భయపడకుండా కస్టమర్ బ్లౌజులైనా మన బ్లౌజులైనా చాలా నీట్గా ఈజీగా కుట్టుకోవచ్చండి. చూసారా ఇలాగా మనం పైన లైనింగ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. పిన్స్ పెట్టుకొని జాయింట్ చేసుకోండి. అప్పుడే మనకి కదలకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగ కట్స్ ఉన్న దగ్గర మనం కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలాగ డాట్ పాయింట్ కూడా మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, దానికి కూడా ఇలా మార్క్ చేసుకొని ఇలా డాట్స్ ఇచ్చేసుకున్నారు అంటే మీకు రెడీ అయిపోతుందండి బ్యాక్ పార్ట్ అనేది. చూసారా ఇలాగా మనం మార్కింగ్ చేసుకొని ఇలాంటి డాట్స్ కూడా చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మీరు నడుము పట్టి వేసుకోవచ్చు, లేదా ఆపోజిట్ కలర్తో పైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలాగా చేసుకోవాలనేది చూపిస్తాను. చూసారా ఇలా వర్క్ అనేది ఎంత పైకి ఇచ్చేసాడో. కొంతమంది ఇలానే కిందన బార్డర్ రివర్స్ చేసేస్తారండి. అలా చేస్తే లుక్ ఉండదు. కట్ వర్క్ ఇచ్చాడు కాబట్టి మనం ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మిగిలిందంతా కట్ చేసేసుకోవాలి. కొంతమంది టైం వేస్ట్ అవుతుందని ఇలా కుట్టరండి, కింద బార్డర్నే రివర్స్ తిప్పేస్తారు. అలా కాకుండా మనం కట్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చుకుంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది. చూసారా ఇప్పుడు ఇలాగా మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ని ఇలా పెట్టుకోవాలి. ఎందుకు ఇలా పెట్టుకుని చెక్ చేయాలి అంటే ఇలాగా లోతు తీసిన వైపు మార్క్ చేస్తున్నాను కదా, ఈ రెండు ఒక సైడ్ వచ్చినాయా లేదా చూసుకున్న తర్వాతే మనం కుట్టుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ రెండు ఒక సైడ్ వస్తాయి. చూసారు కదా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు దేనికది సెపరేట్ చేసుకొని ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల సైడ్ అనేది పైకి కనిపించేలా చూసుకొని పిన్స్ పెట్టుకొని మీరు కుట్టు అనేది వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇది కట్ వర్క్ కాబట్టి ఇలాగా సింగిల్ ఫుట్ అనేది మార్చుకొని నేను యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ నెక్ ఎలాగా స్టిచ్ చేసామో అలానే కార్నర్స్లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళారు అంటే మీకు హ్యాండ్ కూడా కట్ వర్క్ ఎలా వచ్చిందో అలానే నీట్గా వస్తుందండి. హ్యాండ్ కూడా ఇలా చాలా ఈజీగా మనం నీట్ ఫినిషింగ్తో కస్టమర్స్కి ఇచ్చాము అంటే మన దగ్గరికే వస్తారు కస్టమర్స్ అనేది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఈ కస్టమర్ అయితే అప్పుడే 2 ఇయర్స్ నుంచి మన దగ్గరే కుట్టించుకుంటారండి. ప్రిన్స్ కట్టే కుట్టించుకుంటారు వీళ్ళు. సేమ్ ఇందాకట్లానే కుట్టుకున్న తర్వాత ఇలాగా కరువు తిప్పుకుంటూ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. 1/2 ఇంచ్ ఉంది కదా అని వదిలేయకూడదండి. 1/4 ఇంచ్ వరకు ఇలాగా కట్ చేసుకొని అప్పుడు కార్నర్స్ అనేది కర్వ్స్ అనేది కట్ చేసుకోవాలి, టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలానే రివర్స్ తీసుకుని ఇలా వేళ్ళతో మనం బయటికి తీసుకున్నాము అంటే కట్ వర్క్ అనేది ముందే మనకి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు డబల్ ఫుట్ పెట్టుకొని నేను స్టోన్స్ వల్ల ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. స్టోన్స్ లేకపోతే మీరు సింగిల్ ఫుట్ తోటి కుట్టుకోవడం అనేది వేసేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ ఇస్తేనే మనకి లుక్గా ఉంటుందండి. హ్యాండ్స్ కూడా చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి ఒకసారి. మీకు నచ్చినాయి అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు డౌట్ వస్తుంది కదా, ఎలా కుట్టుకోవాలి, నెక్ సరిపోవట్లేదు పెద్దదవుతుంది అని. అది కూడా ప్రాబ్లం లేదండి. 2 నెక్లు ఇలా వచ్చేలాగా 2 ఫ్రంట్ పార్ట్ చూసుకొని ముందు మనం 2 అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ 2 ఒకవైపుకు ఉన్నాయా లేదా నెక్ అనేది చూసుకొని అప్పుడు ఇలా ఒకదాని ముందు ఒకటి పెట్టుకొని ఇలాగ అటు సైడ్ వర్క్ లేనిది మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వర్క్ ఇచ్చింది మనం ఇలా రివర్స్ చేసుకోవాలండి. వర్క్ అనేది పై వైపున ఇలా లైనింగ్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాగ ఒక 1/4 ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకొని ఈ నెక్ పార్ట్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ కూడా, దాన్ని కూడా మనం ఇలా మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి వైపు ఒక 1/4 ఇంచ్ పైకి చేసుకొని మనం తీసుకున్న నెక్కకి సరిపోతుందా లేదా అనేది ముందు
ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వస్తే మనం వర్క్ అనేది షోల్డర్ కుట్టులోకి వెళ్ళిపోయేలా చూసుకోవాలండి. అంతేకాని కింద నెక్ అనేది తగ్గించకూడదు. మనకు రౌండ్ అనేది లుక్ పోతుంది. నేను వీడియోలో చూపించినట్టు ఇలాగ కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని అప్పుడు పిన్స్‌తో ఇలా కదలకుండా పెట్టుకున్నారు అంటే మీకు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేశారో అంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు. చూస్తున్నారు కదా! సేమ్ సింగిల్ ఫుట్ పెట్టుకొని మళ్ళీ మనం ఇలా ఎడ్జ్‌లో మనకి వర్క్ ఎంత ఎడ్జ్‌లో ఉందో అంత ఎడ్జ్‌లోనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో అలానే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఫ్రంట్ నెక్ మాత్రం చాలా నిదానంగా చెక్ చేసుకోవాలి మనం. ముందు మన నెక్‌కి సరిపోతుందా లేదా అనేది చూసుకున్న తర్వాతే మనం కుట్టు అనేది వేసుకోవాలి. చాలా వరకు ఫ్రంట్ నెక్ కిందకి డీప్ ఇచ్చేస్తారు వాళ్ళు. అది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే పైన షోల్డర్ కుట్టులోకి కొంచెం వర్క్ వెళ్ళిపోయినా పర్వాలేదండి. కింద మాత్రం మనకి పోకూడదు. అది చూసుకొని ఇలాగ కుట్టుకున్న తర్వాత ఇలా కట్స్ ఇచ్చేసుకొని మనం రివర్స్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. అటు సైడ్ పార్ట్ వచ్చేసి మనం జస్ట్ నార్మల్‌గా రివర్స్ చేసేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లేదు పైపింగ్ వేసుకోవాలి అంటే అటు సైడ్ కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు. చూసారా? ఇలాగ వేళ్ళతో మనం రివర్స్ చేసుకోవాలి ఫస్ట్. ఒక్కొక్కసారి కట్ వర్క్ తిరగదండి. అప్పుడు ఐరన్ చేసుకొని కుట్టు వేసుకోండి. అప్పుడు ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు. కొత్త వారికైతే నాకు అలవాటు కాబట్టి నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూసారా? ఇలా కుట్టుకున్నాము అంటే మనకి ఎంత కట్ వర్క్ వచ్చినా కూడా చాలా నీట్‌గా కుట్టుకోవచ్చండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయాక మళ్ళీ మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది వచ్చి ప్రిన్స్ కట్ అండి. డైరెక్ట్ ప్రిన్స్ కట్ షేప్ బెల్ట్ లేకుండా. ఈ కస్టమర్ ఎప్పుడు ఇలానే స్టిచ్ చేయించుకుంటారు. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది. అలానే నేను ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకున్నాను. ఇలాగా జస్ట్ రౌండ్ తిప్పేసానండి నెక్ అనేది. ఎందుకంటే ఎలాగో మనకి పళ్ళు పట్టులోకి వెళ్ళిపోతుంది కదా! అందుకని. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయాక ఇలా సైడ్ జాయింటు పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంతా నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ చూసారా నెక్ ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది ప్రిన్స్ కట్ అనేది. వాళ్ళు వర్క్ అనేది ఎలా ఇచ్చినా కూడా మనం వాళ్ళ ఆది బ్లౌజ్‌కి సరిపడగానే మనం ఇలా స్టిచ్ చేయాలండి. నెక్ అలానే హ్యాండ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటుంది. వాళ్ళు వర్క్ అనేది డీప్‌గా ఇచ్చేస్తారు. అయన్నీ మనం తగ్గించుకొని ఇలా కుడితేనే లుక్ బాగుంటుంది. టోటల్‌గా బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.